హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మమత. ఇవాళ ఇది అయితే నా మొదటి వ్లాగ్. నాకెంతో ఇష్టమైన వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చదవడం అంటే చాలా ఇష్టం. అది కూడా నావెల్స్ చదవడం అంటే ఇంకా చాలా ఇష్టం. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బుక్స్ ఇవి. దాదాపు ఒక 100 బుక్స్ ఉంటాయి. వాటిల్లో ఇంకా ఒక 10 అలా మా ఫ్రెండ్స్ 1, 2 అడిగి తీసుకున్నారు. అవి కూడా వచ్చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోతుంది. ఇవి అయితే ఒకసారి నా బుక్స్ కలెక్షన్ చూడండి. ఆహ్, అడవి పుస్తకం కావచ్చు, అండ్ పతంజలి బుక్స్ కావచ్చు, అండ్ పూర్ణత్వపు పొలిమేరలు, ఆవరణ. యాక్చువల్లీ ఇక్కడ గమనించారా మీరు? పొన్నియిన్ సెల్వన్ మనకి తమిళ్ మూవీ వచ్చింది కదా! అవి కూడా మొత్తం 5 ఉన్నాయి. 5 నా దగ్గర ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయ్యాయి కూడా. నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్క బుక్ నాకు నచ్చిన బుక్స్ అన్నీ నేను గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాను. వీటన్నిటి గురించి కూడా ఏ బుక్ బావుంది, ఏ బుక్ చదవచ్చు, ఏ బుక్ చదవలేము, ఇవన్నీ కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ గమనించారా? వంశీ బుక్స్ ఉన్నాయి. వంశీ బుక్స్‌లో కొంచెం కామెడీ ఉంటది. అవి కూడా నాతో బానే ఉన్నాయి. వంశీ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రపంచ చరిత్ర కావచ్చు, తిలక్ కథలు కావచ్చు, మనిషి యొక్క రూపాలు, గ్యాంగ్స్ ఆఫ్ బెంగుళూరు, ఇవన్నీ కూడా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, రీసెంట్‌గా వచ్చిన బుక్ కూడా నా దగ్గర ఉంది. ఇలా అల్లం శేషగిరిరావు గారి కథలు, అతడు అడవిని జయించాడు, ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి. ఇన్‌క్రెడిబుల్ గాడెస్, డాక్టర్ కేశవరెడ్డి గారు రాసిన బుక్స్, బానిసలు ఆయన రాసిన బుక్కే. అండ్ రాముడుండాడు రాజ్యం ఉండాది అనేది కూడా ఆయన రాసిన బుక్కే. చాలా బావుంటాయి ఈ బుక్స్ అన్నీ కూడా. వన్స్ నేను ఒకటొకటి మీకు చెప్తాను. ఏ బుక్‌లో కంటెంట్ ఎలా ఉంది, ఏంటి, మనం ఎలా చదవాలి, ఎలా నావెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నావెల్స్ చదవడం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి. మెయిన్ ప్రశాంతత. వన్స్ పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత మనకి నాకైతే వేరే పనేం ఉండదు. సో, కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని అదంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రీగా ఉంటాను. సో, అప్పుడు నాకు మంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటివేం లేకోకుండా ఇలా చదివి, దేవుడి మీద దృష్టి పెట్టుకొని, ఇలా బుక్స్ చదివి చాలా బాగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. నావెల్ చదివినప్పుడు లోకం గురించి పరిజ్ఞానం వస్తుంది. వాటి కోసమని నేను ఈ బుక్స్ రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, అవి మీకు కూడా చెప్పాలన్న ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. సో, రేపటి నుంచి ఒక బుక్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. బై.